పాకిస్తాన్ ప్రజలే ఉగ్రవాదం అంతానికి ముందుకు రావాలి అని పిలిపిస్తున్నారు నరేంద్ర మోడీ. ఉగ్రవాదం అంతానికి పాక్ ప్రజలు ముందుకు రావాలని పిలిపించారు. వాళ్ళ ప్రభుత్వం, ఆర్మీ తమ స్వార్థం కోసమే టెర్రరిజానికి మద్దతు ఇస్తున్నాయన్నారు. శాంతి మార్గం ఎంచుకోబోతే వాళ్ళు భారత సైన్యం ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక అభివృద్ధిలో భారత్ ముందంజలో ఉంది. దాని మీద విద్వేషం పెంచడం, కీడు చేయడం మాత్రం పాకిస్తాన్ ఏకైక లక్ష్యంగా పెట్టుకుంది అని తేల్చి చెప్పారు. పాల్గామ్లో అమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేస్తే ఇండియా, మోడీ మౌనంగా ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. మన అక్క చెల్లెళ్ళ నుదుట బొట్టు చెరిపే సాహసం ఎవరు చేసినా వాళ్ళని అంతం చేసి తీరతామని సభికులు హర్షధ్వానాల నడుమ గుజరాత్లో ప్రకటించారు. ఏదైతే అక్కడ టెర్రరిజాన్ని పాకిస్తాన్ టూరిజంగా భావిస్తోంది, ఇది ప్రపంచానికే ప్రమాదం అన్నారు. పాక్ ప్రజలను ఒకటే అడగదలుచుకున్నాను, ఇన్నేళ్లలో మీరు ఏం సాధించారు? ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన వాళ్ళు మీ జీవితాలను నాశనం చేశారు. ఉగ్రవాదం మీ ప్రభుత్వానికి, సైన్యానికి సంపాదన మార్గం. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మీరే ముందుకు రావాలి అన్నారు. భారతీయ పండుగల సందర్భంగా విదేశాల్లో తయారైన టపాసులు, గణేష్ ప్రతిమలు కొనసాగడం మీద ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్లాంటి దిగుమతి వస్తువులను కొండం ఆపాలని కూడా అడిగారు.